గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది కమిట్మెంట్గా ఎంతో హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా వారు సక్సెస్ కాకపోవడానికి గల రీజన్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో స్ట్రక్చర్ని ఎలా బిల్డ్ చేయాలా, కొత్త వ్యక్తిని ఎలా జాయిన్ చేయాలనే విషయం చాలామంది మిస్ అవుతారు. కాబట్టి వారికి స్టాండర్డ్ నెట్వర్క్ అనేది నిలబడట్లేదు. కాబట్టి ఇక్కడ మనం స్టాండర్డ్ నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయాలి, స్ట్రక్చర్ ఎలా చేయాలంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ నేను అనుకోండి, నేనేం చేస్తా, నాకు తెలిసిన వ్యక్తిని ఇక్కడ ఒకటిగా జాయిన్ చేస్తా, మళ్ళీ రెండో వ్యక్తి ఎవరు, మళ్ళీ నాకు తెలిసిన వ్యక్తిని ఈయన కింద వేస్తా, మళ్ళీ ఈయన కింద నాకు తెలిసిన వ్యక్తి, ఈయన కింద నాకు తెలిసిన వ్యక్తి, ఈయన కింద నాకు తెలిసిన వ్యక్తి, అంటే ఒకటే. అంటే ఇక్కడ సింగిల్ లైన్లో కేవలం నా నెట్వర్క్ని మాత్రమే చేయడం ద్వారా ఇక్కడ లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి దొరికే అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా మనం ఎంత చేసినా కానీ రిజల్ట్ అనేది రాదు. మనకు మంచి లీడర్షిప్ దొరకాలి, స్టాండర్డ్ నెట్వర్క్ రావాలంటే నేననే వ్యక్తిని ఇక్కడ ఒక వ్యక్తిని జాయిన్ చేసిందంటే నేనేం చేయాలి, ఈ ఒక్క వ్యక్తి నుంచి వెళ్ళి ఆయనకు సంబంధించిన వ్యక్తుల్ని నేను ఇక్కడ తీసుకురావాలి. ఈయనకు సంబంధించిన వ్యక్తిని కింద వేయాలి, ఈయనకు సంబంధించిన వ్యక్తిని ఇలా వేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే వీరికి సంబంధించిన వ్యక్తుల్ని మనం మర్చిపోయి కేవలం మనకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కింద వేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇలా వేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు తెలిసే అన్ని ఒకే రకమైన పరిచయాలు ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సినటువంటి స్టాండర్డ్ లీడర్షిప్ అనేది దొరకదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక నలుగురిని పరిచయం చేయండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా మనం కొత్త నెట్వర్క్ వాళ్ళ కింద చేసినప్పుడు ఈ వ్యక్తి ఆగిపోయినా ఆయన కింద ఉన్న వ్యక్తిని మనం పట్టుకొని చేస్తే ఈయన చేసినందుకైనా ఈయన వచ్చి పని చేస్తాడు. ఓకేనా? ఎందుకనంటే నాకు సంబంధించిన వ్యక్తి నా కింద సక్సెస్ అవుతుండో, అప్పుడు నేనేందుకు చేయొద్దు అనేటువంటి ఆలోచన ఈయన కలుగుతుంది. కాబట్టి ఈ విషయం కనుక మీకు అర్థమైతే మీరు చాలా పెద్ద నెట్వర్క్ అనేది చేయగలుగుతారు. మీరందరూ తొందరగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ బ్రదర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. విష్ యు వెల్. థ్యాంక్ యూ.